మనం ఆదిలాబాద్ వెళ్తాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, అక్కడ ప్రధానంగా చూసుకుంటే బోధుకు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని దాదాపుగా 40 రోజులు రిలే దీక్షలు చేసినటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా వారు డివిజన్కు సంబంధించినటువంటి సాధన సమితి ఏదైతే ఉందో అది హెచ్చరికలు జారీ చేస్తూ వస్తుంది. ముందు ఖచ్చితంగా ప్రకటన రావాలి, వచ్చాకే వెళ్తామని. ఇప్పుడు అది కూడా మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. వారి యొక్క డిమాండ్లు ఉన్నాయి ఖచ్చితంగా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకుంటే ఎన్నికల్లో 200కు మంది దాదాపుగా నామినేషన్లు వేస్తామని కూడా ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీని ద్వారా గందరగోళం ఏర్పడే ఖచ్చితంగా అవకాశం ఉంది. అలాగే చర్చనీయాంశంగా డివిజన్ సమితి హెచ్చరిక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిమాండ్ల స్పష్టత ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని కూడా వారు హెచ్చరిక అయితే జారీ చేశారు. అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మార్పులు కానీ మిగతా విషయాలు కానీ ఇప్పుడు రాజకీయంగా ఒకవైపు వేడెక్కుతున్న నేపథ్యంలో ఇప్పుడు డివిజన్ సాధన సమితి కూడా ప్రధానంగా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఖచ్చితంగా మాకు ప్రత్యేకమైనటువంటి డివిజన్గా ఏర్పాటు చేయాలని కూడా వారి యొక్క డిమాండ్లు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఎలా చల్ల ఉంది, దానికి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి జోషి. రాజశేఖర్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులను చూసినట్టయితే ప్రధానంగా ఇప్పుడు బోత్ డివిజన్ ఏదైతే ఉందో బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బోత్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్నటువంటి ఈ యొక్క ఏదైతే దీక్షలు చేపట్టడం జరిగిందో దానికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సమితి అనేటటువంటి ఆ సమితి యొక్క హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బోత్ నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికార పార్టీలో ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా ప్రధానంగా అధికార పార్టీలో ఆ హెచ్చరికలకు సంబంధించినటువంటి అలజడులు చాలా ప్రకంపనలు రేపుతున్నట్లుగా తెలుస్తోంది. గత 44 రోజులుగా బోత్ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ తో పాటుగా ఒక 31 అంశాల పైన వాళ్ళు కొన్ని డిమాండ్లు చేయడం జరిగింది. బోత్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాట్లు, జస్ట్ లైక్ ఫైర్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఏర్పాటు కావచ్చు, ఇటువంటి వాటితో 31 అంశాలకు సంబంధించినటువంటి డిమాండ్ల జాబితా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ సాధన సమితి వాళ్ళందరూ కూడా దీంట్లో అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు, సాధారణ ప్రజానీకంతో పాటు అందరూ కూడా ఉన్నటువంటి సమితి ఇది. దీని ఆధ్వర్యంలో గత 44 రోజులుగా బోత్ నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకానొక సందర్భంలో ఒకవేళ అధికార పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే దీనికి సహకరించినట్లయితే రాబోయే ఎన్నికల్లో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ తప్పకుండా ఉంటుందనేటటువంటి హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. అలాగే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటుగా ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్వస్థలమైనటువంటి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుతో పాటుగా బోత్ ప్రస్తుత ఎమ్మెల్యే రాచోడు బాపురావు కూడా ఆ శిబిరాన్ని సందర్శించడం జరిగింది గతంలో. దానికి సంఘీభావం తెలపడమే కాకుండా ప్రభుత్వ తనకు సంబంధించినటువంటి కృషి చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో నిన్న ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సాధన సమితి సంబంధించినటువంటి సమావేశం తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఏవైతే తీర్మానాలు చేశారో అవి ఇప్పుడు అధికార పార్టీకి రాబోయే ఎన్నికల్లో చాలా సంకట పరిస్థితికి దారితీసేటట్టుగా తెలుస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు దీనికి సహకరించినట్లయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లయితే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇదే అంశంతో, ఇదే ఏకైక డిమాండ్ తో, లక్ష్యంతో 200 మందితో ఎన్నికల నామినేషన్లు దాఖలు చేస్తామనేటటువంటి హెచ్చరిక ఏదైతే ఉందో పూర్తిగా రాజకీయ వర్గాలను ఒక రకంగా అలర్ట్ చేసిందని చెప్పవచ్చు. ఒకవైపు ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నాల్లో ఇటు విపక్షానికి చెందినటువంటి ప్రధానంగా కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీ ఉన్నటువంటి నేపథ్యం. మరోవైపు ఈ యొక్క అంశాన్ని ఏ విధంగా చల్లబరచాలి, తద్వారా నష్ట నివారణ చర్యలకు ఏ విధంగా పూనుకోవాలనేటటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని మనం కొంత లోతుగా పరిశీలించినట్లయితే మాత్రం మనకి ఇక్కడ 2 విషయాలు కొంత తెరపైకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది రాజశేఖర్. రాబోయే కొద్ది రోజుల్లో తన పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యము, అలాగే తదుపరి ఎన్నికలకు సంబంధించినటువంటి టికెట్ ప్రకటనలో తన పేరు లేనటువంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితి పైన అప్పటికీ కూడా ఈ దీని ఇచ్చినటువంటి ఇబ్బంది ఏవి తన మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కనిపిస్తుండగా
రాబోయే ఎన్నికలకు సంబంధించే ఒక అల్టిమేటం అనేటటువంటి రీతిలో హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతము అధికార పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి ఎవరైతే నాయకుడు ఉన్నారో ఆయనకు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో మల్లగులాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంటెలిజెన్సీకి సంబంధించినటువంటి నివేదికలకు ఇదివరకే ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా అతనికి లేనటువంటి నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సమితికి సంబంధించినటువంటి ప్రతినిధుల ద్వారా మనకు తెలుస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ఈ అంశము ఎన్నికలకు సంబంధించి బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికలు, శాసనసభ ఎన్నికలకు ప్రధాన అంశం మారేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉండటమే కాకుండా ఒకవేళ సమితి హెచ్చరికలు నిజమైనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు చాలా ప్రత్యేకంగా నిలవడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారేటటువంటి అవకాశాలు లేకపోలేదు రాజశేఖర్. రైట్. ఇంకోటి అంటే ఇక్కడ ఉన్నటువంటి సాధన సమితికి సంబంధించినటువంటి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో చేయాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇదే సరైనటువంటి సమయం, ఎన్నికల సమయమే సరైనటువంటి సమయం అదునుగా గురిపెట్టినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి అల్టిమేట్ జారీ చేయడం కానీ ఇరకాటం పెట్టేటటువంటి పరిస్థితి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఏదైతే బోత్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సాధన సమితికి సంబంధించినటువంటి ముఖ్యులు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా అనే వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. అంటే ప్రజాస్వామ్యంలో అంతిమంగా ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఎవరైనప్పటికీ కూడా అంతిమంగా వాళ్లకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి గెలుపే వాళ్లకు ముఖ్యమైనటువంటి విషయం. ఏ పార్టీకి కూడా దీనికి అతీతం కాదు. ఖచ్చితంగా ఈ యొక్క పల్సుని పట్టుకొనే ఈ యొక్క సాధన సమితి ఏదైతే ఉందో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సాధన సమితి వాళ్ళు ఆ కోణంలోనే ఇచ్చినటువంటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతము మళ్ళీ అధికారంలోకి వస్తాము అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అధిక మంది ప్రజాప్రతినిధులు కలిగినటువంటి అధికార పార్టీకే ముచ్చమట పట్టిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. పరోక్షంగా దీనికి ఇదివరకే కాంగ్రెస్ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఇది వరకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా పలు దఫాలు పలు రోజుల పాటు ఆ యొక్క నిరాహార దీక్ష శిబిరంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మండల స్థాయికి చెందినటువంటి ప్రతినిధులు స్వయంగా కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ కోణాన్ని కనుక పరిగణించినట్లయితే ఖచ్చితంగా ఈ సమితి ఏదైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగిందో ఇది అధికార పార్టీకే సంకటంగా మారేటటువంటి అవకాశాలు అత్యధికంగా కనిపిస్తాయి రాజశేఖర్. అంటే సాధారణంగా డివిజన్కి సంబంధించినటువంటి మీరు కొన్ని కుల సంఘాలు కానీ లేకపోతే కొన్ని మద్దతుదారులు కొంతమంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అంటే బోధ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం దాదాపుగా చూసుకుంటే ప్రజానికానికి అంటే 200 మంది నామినేషన్లు వేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కొంతవరకు గందరగోళాన్ని కలిగించే అంశమైనా ఒకవేళ ఇవ్వకపోతే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు కానీ వారి యొక్క ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇటువైపు ప్రత్యేక రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? అంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ ఆయా శాఖలకు చెందినటువంటి ప్రభు కార్యాలయాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లలో అధికార పార్టీకి చెందినటువంటి సాధారణ కార్యకర్తలు కూడా ఉండి ఉన్న విషయం మాత్రం మనకు స్పష్టం. అంటే వాళ్ళు కూడా సాధారణ పౌరులుగానే మనం ట్రీట్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ శాఖల లేనటువంటి అసౌకర్యానికి గురవుతున్నటువంటి వాళ్లలో మిగతా సాధారణ ప్రజానీకతో పాటుగా అన్ని పార్టీలకు చెందినటువంటి అన్ని కుల సంఘాలు ప్రజాశాలకు చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కోణంలో చూసినట్లయితే తమ కుటుంబానికి ఇతరకు జరిగినటువంటి ఏదైనా ఒక ధృవీకరణ పత్రం కావచ్చు, ఇంకే ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు, తన కుటుంబానికి జరిగినటువంటి జం కావచ్చు, నష్టం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైనా కనుక ఒకసారి నెమరు వేసినట్లయితే ఏ పార్టీలో ఉన్నప్పటి కార్యకర్త అయినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ ఏర్పాటు సాధన సమితికి సంబంధించినటువంటి దీనికి ఖచ్చితంగా మద్దతుగా నిలబడతారనటంలో అనుమానాలు ఏమి కనిపించట్లేదు. కానీ రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసినట్లయితే ఏ అంశాన్నైనా తమకు అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రైట్. ఒకటి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బోధ్ అంటే అభివృద్ధి కావాలి, రెవెన్యూ డివిజన్ ఖచ్చితంగా ఉండాలనుకో కనుక ఓటర్లు ఒకవేళ సో రెవెన్యూ డివిజన్ సంబంధించి ఎవరైతే అభ్యర్థి నిలబెడుతున్నారో వారు అందులో ఒక్కరిని ఖరారు చేస్తే వారిని గెలిపించే అవకాశాలు ఏమైనా మనకి కనిపిస్తూనే ఉన్నాయి.
అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎవరైనా నాయకులు కానీ అధికారులు కానీ రంగప్రవేశం చేస్తే ఒకవేళ సద్దుమణిగలా చేస్తే కనుక ఓకే, లేకపోతే కనుక ఒకవేళ ఎవరైతే అభ్యర్థి నిలబెడతారో రెవెన్యూ డివిజన్ సాధన సంబంధించినటువంటి అభ్యర్థి నిలబెడితే కనుక వారు గెలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి? అంటే ఒక్కటైతే కనుక ఓటర్లందరూ అంటే మా యొక్క నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యం, రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఖచ్చితంగా ఏదైతే చెప్తుందో ప్రత్యేకంగా రెవెన్యూ డివిజన్ కావాలి అని కనుక పట్టుబడితే అలాంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడే అవకాశం ఉందంటారా? అంటే అటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు కన్సూప్ మేరలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి రాజశేఖర్. ఎందుకనంటే నియోజకవర్గము చాలా పెద్ద నియోజకవర్గము. కొత్తగా ఏర్పడ్డటువంటి సోనాల మండలాన్ని కలుపుకుంటే 10 మండలాల విస్తీర్ణంలో కలిగినటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో అటు తాంసీ, తలమడుగు, భీంపూరు ఈ మండలాలు కొంత దూరంగా ఉండేటటువంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇటు జాతీయ ఆనుకొని ఉన్నటువంటి గుడిహత్నూరు ఈ మండలాలకు సంబంధించిన పరిస్థితుల్ని గమనించినట్లయితే బోత్ వాటికి కొంత దూరంగా ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే బోత్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ద్వారా ఇటు బోతు, సోనాల, బదారత్నూర్ ఈ 3 మండలాలతో పాటుగా మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లోనే దాదాపు సగం వరకు గ్రామాలకు కొంత వెసులుబాటు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకే ఒక అభ్యర్థిని నిలపడం ద్వారా వాళ్ళు గెలుపోటముని ప్రభావితం చేయలేనటువంటి పరిస్థితి. వాస్తవంగా సాధన సమితికి సంబంధించినటువంటి నిర్ణయంలో మనకు క్లారిటీ కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే కేవలం బోత్కే పరిమితమైనటువంటి తమ రిలే నిరాహార దీక్షలను రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశంగా మార్చడానికి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశంగా మారినట్లయితే ఖచ్చితంగా దీనిపైన మేధావి వర్గాలు కూడా స్పందించేటటువంటి అవకాశాలు, సాధ్యాసాధ్యాలకు సంబంధించినటువంటి చర్చ జోరుగా సాగేటటువంటి నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యము, ప్రభుత్వ నిర్లక్ష్యము అనేటటువంటిది కొట్టొచ్చినట్లు కనిపించేటటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ప్రభుత్వ అధికార పార్టీకి సంబంధించినటువంటి నిర్లక్ష్యాన్ని, వాళ్ళ నిర్లక్ష్య ధోరణిని వాళ్ళు ఖచ్చితంగా ఎత్తి చూపుతారు. కాబట్టి అప్పుడు తమకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అనేది సులువవుతుంది అన్నటువంటి కోణంలోనే ఆలోచిస్తారు తప్ప అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానో విపక్షాలకు అనుకూలంగానో అనుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క పరిస్థితిని కనుక మనం గమనించినట్లయితే అధికార పార్టీలో ఉన్నటువంటి చాలా గ్రూపులు ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఒక కోణంలో చూసినట్లయితే ఎన్నికలు అలా అత్యంత సమీపంగా వచ్చేటంత వరకు ఈ యొక్క అంశాన్ని ఏ విధంగా నాంచుతూ ఉండి ఏకంగా ఎన్నికలకు కొద్ది దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క ఏదైతే వ్యయం ఉందో ఏర్పాటుకు సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అలజడి దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అధికార పార్టీ ఆశ్చర్యపోయేటటువంటి అవసరం లేదు రాజశేఖర్.